ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఏదైతే మా కుల సంఘీయులు సోదరులు పెద్దలు పూజ్యులు అందరూ కలుపుకొని చొరవ చేసేటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసుకొని ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క ర్యాలీ నిర్వహించారంటే ఎంత దయనీయ స్థితితో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే వేల సంవత్సరాలు వందల సంవత్సరాల నుండి మా తాతలు మా తండ్రులు మేము మా పిల్లలకు కూడా ఈ క్షౌర వృత్తిలోనే కొనసాగించాలని చూస్తున్నటువంటి పరిస్థితులు. దేనికంటే ఆనాడు సేవా కులం, వృత్తి కులం, సంచార జాతి కులానికి సంబంధించినటువంటి మా కులం. మరి ఆనాడు ఊళ్ళో ఉండి నెట్టివేయబడినటువంటి కులం, మరి ఆనాడు నీచనంగా చూసేటువంటి కులం, ఆనాడు మమ్మల్ని చాలా ఘోరాతి ఘోరంగా చూసేటువంటి పరిస్థితులు. మరి అటువంటి పరిస్థితుల నుండి కాలక్రమేపీ మోడర్న్ వాల్యూస్తో మా షాపులను అప్పు చేసుకొని అక్కడిక్కడ బాడుగులు కట్టుకుంటూ రిక్రూట్మెంట్ తెచ్చుకొని ఏసీ సెలూన్లుగా ఆధునికీకరించి మరి షాపులు పెట్టుకుంటుంటే ఈరోజు దానికి ఆదాయం పెరిగింది అనే ఆలోచన విధానంతో కొంతమంది కార్పొరేట్ శక్తులు మా యొక్క వృత్తిలోకి ప్రవేశించాలని చూస్తున్నారు. అయ్యా, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! మీరు బజార్లోకి పోయి అడుక్కు తిన్నా కూడా మీకు వాల్యూ ఉంటుంది. లేదంటే ఆర్టీసీ బస్ స్టాండు, రైల్వే స్టేషను వెళ్ళి మా షాపుల ముందర మా షాపులను ఎక్కడ కూడా అడుక్కుంటామంటే చెప్పండి, మీకు భిక్షగినికి ఒక గోలు ఇచ్చి అలా కూర్చోబెడతారు మా సోదరులు. అంత నీచాతి నీచనంగా అమ్మ పాలు అని అమ్మ రొమ్ము గుద్దేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఈనాడు. మరి దీనికంతా కారణం ఆదికం. మరి అమ్మ లాంటి మా కులవృత్తిని, తల్లి లాంటి మా కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి మేము రోడ్డును పడాలా? చెల్లదిది. ఖచ్చితంగా మా కుల సంఘీయులు సంఘటితమై ఈరోజు గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారికి దృష్టికి కూడా మా సమస్యను సోదరులు తీసుకువెళ్ళాం. మరి ఆయన కూడా ఖచ్చితంగా మాకు మాట ఇచ్చారు. ఏదైతే ఆ సెల్లుని ఏర్పాటు చేస్తున్నారో దాని గురించి పరిశీలించి దాన్ని తక్షణమే రద్దు చేపిస్తానని కార్యాచరణ తీసుకుంటానని చెప్పి ఆయనకి స్వాగతిస్తున్నాం. మరి అలాగే మాకు కూడా ఒక మాట విలువైన సందేశం ఇచ్చారు. మారుతున్నటువంటి కాలాన్ని అనుగుణంగా మీరు కూడా మారాల్సినటువంటి, ప్రజలు ఒక టేస్ట్ నాడి పట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీరంతా ఒక 10 మంది 20 మంది ఒక యూనిట్ ఏర్పడండి, యువత అంతా ఉన్నారు, మీరు కూడా ఆలోచనకి రండి అని దాన్ని స్వాగతిస్తూ ఆ ఆలోచనకి కార్యరూపం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే గౌరవ ఆర్డీఓ గారికి, గౌరవ ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, లేబర్ ఆఫీసర్ గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చాం. మరి ఇదే చోద్యంగా మీరు యథాతథంగా షాప్ కొనసాగిస్తే రాబోయే రోజుల్లో రాజ్యాంగ ప్రకారం మాకున్నటువంటి హక్కు మేరకు మేము అనేక ఉద్యమాలు చేయడానికి అందరం సిద్ధమై ఉన్నాము. ఇది గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇకనైనా మానుకోండి. ఆ ఫర్నిచర్ చేస్తున్నారు, ఆపండి. ఆ షాపు ఓనర్కి, అమ్మకి, తల్లి నీకు ఫోన్ చేశాం, మా కడుపు కొడుతున్నారంటున్నావు, మా వేల మంది మా యొక్క సోదరులు కడుపు కొట్టాలని చూస్తున్నావు తల్లి నువ్వు. ఆ షాప్ని ఇకనైనా వాళ్ళ నుండి మీరు స్వాధీనపరచుకొని ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి, మరీ ముఖ్యంగా పట్టణ ఎస్ఐ సిఐ గారులకి, పోలీస్ సిబ్బందికి అందరికి కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతూ వీటి నుండి అందరూ ఇళ్ళకి పోకుండా ఆర్డీఓ గారికి కూడా మనం వినతిపత్రం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఆర్డీఓ గారికి ఇచ్చి మరి ఎవరెవరు పనులకు వాళ్ళు వెళ్తామని మనకు తెలియజేస్తుంది. జై నాయి బ్రహ్మ సోదరులకు, చెప్తున్న కదిరి నాయి బ్రహ్మ సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అయ్యా, ఈరోజు మనము ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే మన కులం పైన అగ్రకులాలు ప్రతి ఒక్కరూ వచ్చి షాప్ పెట్టాలని మెయింటైన్ చేస్తున్నారు. ఆ మెయింటెనెన్స్ ఎందుకు చేయాలా అంటే మా వల్ల కాదా చేసేది. ఇప్పుడు దాకా చెప్పారు ఎమ్మెల్యే గారు, మీరు లోన్ ఇప్పిస్తాము పెట్టండి అని. అయ్యా, వాళ్ళకైనా లోను. అతను ఏమంటున్నాడు సార్, నేను లోన్ పెట్టాను, నేను లోన్ పెట్టి నేను షాప్ పెట్టున్నాను, మెయింటైన్ చేస్తున్నాను, అదే లోన్ మాకు ఇవ్వండి, మేము పెడతాం, మీకన్నా ఎక్కువ పెడతాం, బాగా సూపర్గా చేస్తాం, వృత్తిలో మాకు అందించిన ఎవరు లేరు. ఈ నాయి ప్రాబ్లం ఒక్కరికి తెలుసు, చదువుతూ ఎట్లా చేయాలనేది మీకు తెలుసా అని అడుగుతున్నాను.
అలాగే మనం కూడా రాజకీయ నాయకులు ఓన్లీ కల్లుబొల్లి వాళ్ళు చెప్తున్నారు అంతే అని ఒక్కసారైనా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అడిగారా? అడగలేదు. ఎందుకు అడగలేదు చెప్పండి. ఇదే విధానంతో ప్రతి న్యాయ పౌరుల కేసులు రాష్ట్రవ్యాప్తంగా ఒకసారి కొంతెత్తి పార్లమెంటు అడగాలని చెప్పండి. ఇది నా ధన్యవాదాలుగా మీకు చెప్తున్నాను. అంతేకాదు ఇట్లా కార్పొరేటర్లందరికీ అడ్డపడే శక్తి మాకుంది. ప్రాణంగానే తెగిస్తాం, యాదాన్ని తెగిస్తాం. ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు నమస్కారం. మన కులం వృత్తిపై మనము యుగాల నుంచి తరతరాల నుంచి మనము మన పెద్దలు మన పూర్వీకులు మన అందరూ ఈ వృత్తిలో జీవనం సాగిస్తూ మనల్ని ముందుకు తీసుకొని పోతున్నారు. అటువంటి సందర్భంలో యూపీ వాళ్ళని పిలిచకొచ్చి ఇక్కడ కొంతమంది రెడ్లు అంట, వాళ్ళు రెడ్లు కాదు, వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఈ వృత్తి వాళ్ళు చేస్తే మంగళ రెడ్లు అని కూడా అంటారు. వాళ్ళు మంగళ రెడ్లు అని కూడా వాళ్ళకి శాశ్వతంగా పేరు కూడా పడిపోతుంది కదిరిలో కూడా. కాబట్టి మా కడుపు కొట్టద్దండి. మేము అదే వృత్తిని నమ్ముకొని జీవిస్తాము. అది ఎటువంటి పరిస్థితుల్లో జరగనేమో. మేము భవిష్యత్తు తరాలను మేము కాపాడుకుంటాము. మా కులకు వృత్తిని మేము కొనసాగిస్తామని సవినయంగా నేను కోరుచున్నాను. నాయి బ్రాహ్మణ సంఘ నా సభ్యులకు, నా బంధుమిత్రులకు నా విన్నపం. అయ్యా, ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం కొన్ని కార్పొరేట్ సంస్థలు వచ్చి మా యొక్క వృత్తిని, మా యొక్క హక్కుల్ని దోచుకుంటున్నారు. వాళ్లకు ఇదే మా హెచ్చరిక. ఇది శాంతియుత ర్యాలీ అయినా కానీ మాకున్న అధికారం మాకే సొంతం. మాకు కావాల్సిన అధికారం మాకే ఉండాలి, కానీ వేరే వాళ్ళు తీసుకోవడానికి వీల్లేదు. ఇది ఈ విధంగానే పోరాడతాం. ఎంతవరకు పోరాడతామో అది మా చేతులకు మాకు తెలుసు. మా వల్ల కానిది అంటూ ఏదీ లేదు. ఇది మా హక్కు, మాకే సొంతం. అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా నాయ బ్రాహ్మణ కుల పెద్దలకు, సోదరులకు, మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఒక 2 రోజుల క్రితం మనం ఈ శాంతియుత ర్యాలీ జరపాలనుకున్నామో ఆ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈరోజు కదిరిలో ఈ కార్పొరేట్ శక్తులు, వ్యాపార సంస్థలు మా కుల వృత్తిని హైజాక్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు మా కుల బాంధవులంతా కలిసి మేము ఈరోజు ఈ శాంతియుత ర్యాలీని చేయడం జరుగుతోంది. ఎందుకంటే చరిత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి చూసుకుంటే మా కుల వృత్తిని కుల విభజన చేసి, మీరు సాగులోళ్ళు, మంగళోళ్ళు, మీరు మంగళ పని చేయండి, మీరు సాగల పట్టల వల్ల ఈ విధంగా కుల విభజన చేసి ఆనాటి నుండి ఈనాటి వరకు మేము కుల వృత్తిని నమ్ముకొని మేము ఇంతవరకు ఈ యొక్క మనుగడ కొనసాగిస్తున్నాం. ఈ కాలక్రమేణా మా తాతలు, ముత్తాతలు, తండ్రులు వీళ్ళ దగ్గర నుంచి చూసుకుంటే పల్లెల్లో ఆ పల్లెలకు పోయేసి చిన్న బ్యాగులో ఒక రైజరు, ఒక కత్తెర తీసుకుని వెళ్ళి షేవింగ్లు చేసి వాళ్ళు డబ్బులు ఇచ్చేటోళ్ళు కాదు. ఆ పల్లెల్లో ఆనాటి కాలంలో మేర లేకపోతే పండగలు, పప్పాలకు, పెళ్ళిళ్ళకు సంవత్సరానికి మీకు పత్తం తీసుకోండి అయ్యా అని చెప్పేసి ఈ విధంగా ఆయగాళ్ళనే ఆ పేరుతో మాకు ఈ విధంగా చేసేవాళ్ళు. ఈరోజు పల్లె స్థాయి నుండి పొంగులు పెట్టుకుంటూ వచ్చాం, రేగుల చెట్లు వేసుకుంటూ వచ్చాం. ఈరోజు రూముల్లో షాపులు పెట్టుకున్నాం. ఏసీ షాపులు కొన్నా అధునాతనంగా మేము కూడా మా యొక్క ఈ నాగరికతను అనుసరిస్తూ ఈరోజు కూడా మేము డెవలప్మెంట్ అయ్యాం, షాపులు ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం. ఈరోజు మా కుల వృత్తికి ఆదరణ, విలువ ఆర్థికంగా పెరిగింది. కాబట్టి ఈ యొక్క కార్పొరేట్ శక్తులు ఏవైతే ఆనా కాలంలో కులాన్ని నీచనంగా చూసే ఆ కాలంలో ఈరోజు కూడా మా కులాన్ని ఆర్థికంగా, వ్యాపారంగా మమ్మల్ని అణచివేస్తూ ఈరోజు మా కుల వృత్తులను హైజాక్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మేము కుల వృత్తిని నమ్ముకొని ఉంటాం. మాకు మా కడుపులు కొట్టడానికి ఈరోజు వ్యాపార సంస్థలు, పెత్తందారుల వ్యవస్థలు అందరూ రెడీ అయినారు. అయ్యా, మీకు సిగ్గు, చరం, లజ్జ ఉంటే ఈరోజు మా కుల వృత్తుల్లోకి మీరు రారు. ఎందుకంటే కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ప్రాణాలతో పోరాడుతూ మేము ఇళ్ళ దగ్గర పోయి కదిరి నియోజకవర్గ ప్రజలకు, కదిరిలో ఉన్నటువంటి 36 వార్డుల్లో వీధుల్లో ఇంటింటి దగ్గరికి వెళ్ళి కటింగులు, షేవింగులు చేసాం. డబ్బుతో పని కాదు. ఈరోజు ఈ యొక్క కదిరి ప్రజలు తెలుసు మా యొక్క న్యాయ బ్రాహ్మణ విలువ, న్యాయ బ్రాహ్మణ ఎంత ఆత్మాభిమానమో. ఇప్పటికైనా తెలుసుకోండి. మీ యొక్క కార్పొరేట్ యొక్క సెలూన్ షాపును మానుకోండి. లేకపోతే కార్యాచరణ రూపొందించి రాబోయే కాలంలో మీకు తగిన బుద్ధి చెప్తామని, పోరాటం కూడా చేస్తామని తెలియజేసుకుంటూ
గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం అయితే ఏదైతే ఉందో మా వృత్తి మీద మాకు పేటెంట్ కల్పించాలని చెప్పి మా కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుల సంఘాలు పోరాటం చేస్తున్నాయి. ప్రతి ఒక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కల్లిబొల్లు మాటలు చెప్పడం జరుగుతుంది. ఈ రోజు కన్నా మా కుల వృత్తికి మా పేటెంట్ కల్పిస్తే మాకు రక్షణ జరుగుతుంది, మా వృత్తి మీద మాకే హక్కు ఏర్పడుతుందని చెప్పేసి తర్వాత మా భవిష్యత్ తరాలు, మా పిల్లల తరాలు, మా తరం కూడా మా వృత్తిలోనే నిమగ్నమై మేము వేరే సంస్థలోకి పెత్తందారులుగా పోవాలంటే మా శక్తి లేదయ్యా. మేము చదువుకున్న వాళ్ళము, డబ్బులు పెట్టుకొని కూడా ఈరోజు నిరుద్యోగులు ఉన్నాం. దయచేసి మా కుల వృత్తుల్లోకి రాదు, వచ్చినారనుకోండి పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈరోజు కదిరి నడి బొడ్డున ఎన్టీఆర్ సర్కిల్లో ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క కార్యాచరణ రూపొందించి భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించి తీవ్రమైన పోరాటాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ జై నాయ బ్రాహ్మణ, జై జై నాయ బ్రాహ్మణ. ఇక్కడికి వచ్చినటువంటి నా కుల బాంధవులకు, పెద్దలకు, మిత్రులకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ ధర్నా చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇక్కడ కదిరిలో కార్పొరేటర్ శక్తులు వచ్చి మన షేవింగ్ షాపును ఆర్భాటంగా పెట్టి వాళ్ళు చేయాలని, మన వృత్తిని వాళ్ళు దోచుకోవాలని చూస్తున్నారు. రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు ఏమిటి అనేది ఒక కార్యాచరణతో ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అదే ఉద్దేశంగా ఇక్కడ వచ్చినటువంటి నా కుల బాంధవులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అనంతపురం జిల్లా కదిరి టౌన్ నందు ఈరోజు నాయ బ్రాహ్మణ సేవా సంఘ ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో నివసిస్తున్నటువంటి 50 మంది నాయ బ్రాహ్మణులందరూ కలిసి మహా ర్యాలీ చేయడం జరిగినది. ఈ ర్యాలీలో గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మండల రెవెన్యూ అధికారి గారికి మరియు కదిరి శాసనసభ్యులు గారికి అదేవిధంగా మన ఆర్డీఓ గారికి కూడా మేము మా యొక్క వినతిని సమర్పించడం జరిగింది. మా యొక్క విషయాలన్నీ వాళ్ళకు తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎందుకు ధర్నా మీరు ర్యాలీ చేస్తున్నారు అని అంటే మా యొక్క సమస్యలను మేము పరిష్కరించుకోవడానికి చేస్తున్నాం. మా సమస్య ఏమిటంటే ఈరోజు కదిరి పట్టణం నందు అన్యమత కులస్తులు, వేరే కులస్తులు అంటే మా నాయ బ్రాహ్మణులు కాకుండా వేరే వాళ్ళు ఈరోజు వచ్చి మా కుల వృత్తికి అన్యాయం చేస్తూ వేరే షాపులు అంటే అత్యాధునికంగా కొత్త పనిముట్లతో పెట్టడం జరుగుతున్నది. ఈ సందర్భంగా మేము ఆ షాపులు పెట్టనీయకుండా అడ్డగించడం కొరకు పెట్టనీయకుండా మేమందరం పోరాడాలని, మా కులస్తులే ఈ షాపులు కొనసాగించాలని, అదేవిధంగా ఈరోజు మేము ఈ ఉన్నతాధికారులందరికీ కూడా మా యొక్క వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా నాయ బ్రాహ్మణుల సంఘం తరఫున నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయ బ్రాహ్మణ సేవా సంఘ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. నేను ఈ విషయం పైన స్టేట్ బాడీతో కలిసినాను, రాష్ట్ర అధ్యక్షుల వారిని కలిశాను, మొత్తం సంఘ సభ్యులందరికీ కలిసి ఈ విషయాన్ని విన్నవించడం జరిగింది. అయితే దీనికి అందరూ స్పందించి 175 నియోజకవర్గాల నుంచి కూడా మన స్టేట్ బాడీ ఉన్నది. అందరం కలిసి అతి త్వరలోనే మనము ఒక కార్యాచరణ తయారు చేసి మనము ముఖ్యమంత్రి గారికి మరియు అదే ఉప ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరికీ మన యొక్క సమస్య ఏంటి, మనం ఎంతమంది ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని గురించి వారికి వివరంగా తెలియపరచడం కొరకు ఒక తేదీని కేటాయిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఈరోజు ఏ విధంగా అయితే రోడ్డు మీదకి వచ్చారో షాపులు మూసేసి రేపు కూడా ఎప్పుడైతే మన స్టేట్ బాడీ మనకు ఒక అవకాశం ఇస్తూ ఉంది, మన కొరకే కాదు స్టేట్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పనేసి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఆ ప్రణాళికకు ఈ రోజు ఎలా వచ్చామో మనం ఆ రోజు కూడా అదే సిద్ధంగా విజయవాడలో జరిగేటువంటి మహా గర్జన అనేటువంటి ఒక పేరు పెట్టి మన వాళ్ళందరూ కలిసి విజయవాడలో మంగళ నాయ బ్రాహ్మణుడు అంటే ఎవడు అనేటటువంటి పట్టణంలో నాయ బ్రాహ్మణులకు
మా చౌర వృత్తిదారులకు అన్యాయం జరుగుతున్నది. ఏమంటే ఎక్కడి నుంటో వచ్చి ఇక్కడ షాపులు పెట్టుకొని బతికేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? కొన్ని ఏళ్ళ నుండి మా నాయ బ్రాహ్మణులు చౌర వృత్తిదారులతో బతుకుతున్నటువంటి వాళ్ళని కడుపు కొడుతున్నారు. అలాంటి అరాకు చిత్తులను ఖండించాలా. ఇక్కడ ఉన్న రాజకీయవేత్తలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అలాంటి షాపులు పెట్టనీయకుండా మాకు న్యాయం చేయాల. ఎందుకంటే మాకు వేరే వృత్తి తెలీదు. నాయ బ్రాహ్మణులు అంటే ఒక వాయిద్యము, ఒక చౌర వృత్తి తప్ప ఇంకా వేరే దానికి మేము ఎవరికి అడ్డపోము. మేము ఎవరి గురించి మేము ఏ కులానికి మేము అడ్డం పోము. దయచేసి మాకు అందరూ సహకరించి మా నాయ బ్రాహ్మణులకు న్యాయం చేకూర్చాలని కోరుతున్నాము.